అమ్మ మకర రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? మకర రాశి వారికి స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు, తల్లి యొక్క ఆరోగ్యం మొదలైన వాటి కొరకు దృష్టి కేటాయిస్తారు. అనుకూలమైన ఫలితాలు ఏర్పడే అవకాశం అనేది ఉంది. ముఖ్యంగా తల్లి యొక్క ఆరోగ్యం కావచ్చు, వారితో మీ అనుబంధానికి సంబంధించిన విషయాలు కావచ్చు, అదేవిధంగా బంధువర్గంతో మీ చర్చలు, మీ కమ్యూనికేషను, అంతేకాకుండా మీ యొక్క ఆలోచనలు, మీరు తీసుకునే ఉత్సాహపూరితమైన నిర్ణయాలు, చురుకుగా ముందుకు వెళ్ళడం, స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు, మీకు సంబంధించిన వ్యక్తిగత అభివృద్ధికి సంబంధించిన విషయాలు మొదలైనవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతున్నప్పటికీ వ్యక్తిగత ఆరోగ్య విషయంలో మాత్రం ఏమరపాటుగా ఉండకుండా తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి. కుంభరాశి. మా కుంభరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతుంది? కుంభరాశి వారికి స్నేహితుల యొక్క సహకారంతో, ఆత్మీయ వ్యక్తుల యొక్క ప్రోత్సాహంతో వృత్తిపరమైన అభివృద్ధి కొరకు విశేషంగా కృషి చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. నూతన మార్పులు చేయడానికి ప్రయత్నం చేస్తారు. పరాక్రమాన్ని పెంపొందించుకుంటారు. కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కమ్యూనికేషన్ అభివృద్ధి పరచుకోవడానికి తీవ్ర స్థాయిలో కృషి చేస్తారు. అయినప్పటికీ కమ్యూనికేషన్ విషయంలోనూ, ఎమోషన్స్ విషయంలోనూ తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యమైన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు కాకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. సంతాన వర్గం యొక్క ఆరోగ్యము, వారి అభివృద్ధి, ఆత్మీయులతో సంప్రదింపులు, చర్చలు, అదేవిధంగా ఆర్థిక పెట్టుబడుల విషయంలోనూ సరియైన విధంగా స్పందిస్తూ నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. మీనరాశి. ఇక మీనరాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. మాట విలువ పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కుటుంబ సభ్యుల యొక్క సహకారాన్ని కోరుకుంటారు. సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు విశేషంగా ఆలోచనలు చేస్తారు. అయితే సంతాన వర్గంతో చర్చలలో కావచ్చు, భాగస్వామ్య వ్యవహారాల్లో కావచ్చు, ఆత్మీయులతో చర్చించేటప్పుడు కావచ్చు, వీలైనంత వరకు ఘర్షణలు కాకుండా, అంటే స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు కావచ్చు, అదేవిధంగా భూమి పెట్టుబడులకు సంబంధించిన విషయాలు, వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లోనూ తగిన జాగ్రత్తలతో ముఖ్యులతో చర్చలు జరిపాక నిర్ణయాలు తీసుకోవడం అనేది మంచిది. వాహనాల విషయంలోనూ, వాహనాలు నడిపే విషయంలోనూ, స్థిరాస్తులకు సంబంధించిన విషయంలోనూ తగిన జాగ్రత్తలతో ముందుకు పెడితే మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం అనేది ఉంది.